నమస్కారం. మన రాష్ట్రంలో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 30 నుండి 40 లక్షల కుటుంబాలలో ఉన్నటువంటి విద్యార్థులు, అప్పుడే ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నటువంటి యువతీ యువకులు, అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందేమో అనేటటువంటి ఒక ఆరాటంతో పరీక్ష రాసేటటువంటి నిరుద్యోగులు దాదాపుగా 30 నుండి 40 లక్షల కుటుంబాలలో ప్రతినిత్యం ఏదో ఒక పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్ద సంఖ్యలో యువమిత్రులు వారు చేసేటటువంటి ప్రయత్నాన్ని అంతా కూడా ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది. వచ్చే ముందు ఏం చెప్పొచ్చారు? మేము 2 లక్షల ఉద్యోగాలు మీకు ప్రతి సంవత్సరం ఇస్తామని రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే నమ్మరని రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ క్యాంపస్లో కూర్చోబెట్టి వారి ద్వారా నిరుద్యోగులకు మాట్లాడించి భరోసా కల్పించి మరి మోసం చేసి వాళ్ళ నిరుద్యోగ యువకుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చినారు మీరని. 100% కరెక్ట్. ఒక్కొక్కరిని తొక్కుకుంటూనే ముఖ్యమంత్రి గారు పైకి వచ్చింది. అంతకుముందు బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు డబ్బులు ఇచ్చేది 9+3 ఆర్ 9+4 12,000 13,000 వాళ్ళకు బంద్ చేసిరు. కిట్టులు ఇచ్చేది అవి ఇచ్చి అన్నట్టుగా ఇస్తున్నారు. కనీసం అంగన్వాడీలో ఆశలు ఉంటే వాళ్ళకు జీతాలు పెంచే ఆలోచన లేదు. ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమని విద్యార్థులు మొత్తుకుంటుంటే 7,000 కోట్లు మూసి ప్రక్షాళనలకు ఇస్తారు, కానీ అదే 7,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయి ఉంటే దాని మీద మాట్లాడరు. నిరుద్యోగ యువకులు నిరంతరం మాకు పోటీ పరీక్షలు వేయండి అంటే ఆ జీవోల గురించి మాట్లాడరు. ఇవాళ స్పెసిఫిక్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూ ఉన్నాం. మీరు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఎందుకు ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు? పైగా ఓకే ఏదైనా డీలే అవుతుందంటే కనీసం ప్రభుత్వం ఒక ఎక్సర్సైజ్ చేయాలి సిన్సియారిటీతో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వేద్దామన్నా ఏదో ఒక జీవో అడ్డం ఉంది. కనీసం దాని మీద గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తలేదు. ఇవాళ పర్టికులర్గా డిగ్రీ లెక్చరర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. అయితే డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలు వేయాలంటే జీవో నంబర్ 4 అడ్డంకిగా మారింది. అది మొన్ననే ఫ్రెష్గా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. డిఎస్సి వేద్దాం, టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి 20,000 పైగా అనుకుంటే 108 జీవో అడ్డం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ఇప్పటి వరకు కూడా 108 జీవో అడ్డం ఉంది. ఆనాడు ఆ ప్రభుత్వం మార్చలే, ఈనాడు ఈ ప్రభుత్వం మారుస్తలేదు. గ్రూప్స్ వేద్దామంటే జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం అందరు విద్యార్థుల నోట్లో మట్టి కొడుతూ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో అది అడ్డం. పోలీసు ఉద్యోగాలు వేద్దామంటే జీవో 46 అడ్డం. గురుకులాల్లో ఉద్యోగాలు వేద్దామంటే జీవో 81 అడ్డం. కనీసం ఈ జీవోల మీద ఒక్కసారి మీరు అడిగినరా, మాట్లాడినరా, నిరుద్యోగులను పిలిచినరా, ఎవరినన్నా ఎక్స్పర్ట్స్ని పిలిచినరా? అసలు ఎందుకోసం తెచ్చిరు ఈ జీవోలు? ఎవరి కోసం తెచ్చిండ్రు ఈ జీవోలు? మీరు ఇచ్చే నోటిఫికేషన్ వల్ల లాభం ఏం జరుగుతున్నది? ఇవాళ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు 15 సంవత్సరాలైంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2011లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి ఇవ్వలే నోటిఫికేషన్. ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఇయర్స్ వస్తుంది. సరే 15 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా అనుకుంటే దానికి ఒక కొత్త జీవో నంబర్ 4 అని తెచ్చిరు. మామూలుగా నెట్ సెట్ జరుగుతుంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం పెడతానే ఉంటుంది. 2 సార్లు పెడతారు, వాళ్ళ టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో ఒకసారి పెట్టిండ్రు. మీరు సెట్ పెట్టారు, మీరు డిఎల్ ఎగ్జామ్ వేయబట్టి ఎట్లా క్వాలిఫై అవుతారు పిల్లలు? 1, 2 ఎన్నడూ అంతకుముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ పెట్టి దానికి 10 మార్కులు పెట్టిరు. ఎవరి కోసం పెట్టిండ్రు? ఇంటర్వ్యూలు ఎవరికి ఫేవర్ చేద్దామని పెట్టిండ్రు. ఓకే అది సరే 10 మార్కులే కదా అని విద్యార్థులు ప్రిపేర్ అవుదామంటే పిహెచ్డీకు 25 మార్కులను వెయిటేజ్ పెట్టిండ్రు. ఎందుకోసం 25 మార్కులు పెట్టిండ్రు పిహెచ్డీకి అని అంటే ఆన్సర్ లేదు. పోనీ పిహెచ్డీలు మీరు అడ్మిషన్లు బాగా బీభత్సంగా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. ఎక్కడ అడ్మిషనే లేదు, మీరు పిహెచ్డీ ఎట్లా పెడతారు ఎలిజిబిలిటీ? దానికి కూడా 25 మార్క్స్ పెట్టారు. అంటే ఇది కేవలం ఎట్లయితే గ్రూప్ 1లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని సెంటర్లు వేసిర్రో డిగ్రీ కాలేజ్లో కూడా మీకు నచ్చిన వాళ్ళను, మీ నాయకుల పిల్లలను, కాంగ్రెస్ కార్యకర్తలను నింపుకోవడానికి మాత్రమే ఈ కొత్త జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ జీవో 4ని తక్షణమే రద్దు చేయాలి. దాదాపుగా 40,000 మంది విద్యార్థులు దీని మీదనే ఆధారపడి ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా రద్దు చేయాలి. ఇంకొక ఫెయిల్యూర్ కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఈ బీఎస్సీ నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళు వచ్చిపోయిన మొన్న వీళ్ళకి ఎగ్జామ్ వేసిరు, 40,000 మందికి ఎగ్జామ్ వేసిరు, వాళ్ళు రాసిండ్రు,
1:25 రేషియోలో సెలెక్షన్ చేస్తామని చెప్పి ఇంతవరకు రిజల్ట్ బయట పెట్టరు. 9 నెలలు అవుతుంది. ఆ పిల్లలు తిరుగుతారు ఆఫీస్ చుట్టూ. తిరిగితే కసిరించుకోవడం వలన మొన్నైతే లిటరలీ సెక్యూరిటీ వాళ్ళని పెట్టేసి నిరుద్యోగుల్ని బయటకు నూకేసింది మీ ప్రభుత్వం. ఎవరి కోసం చేస్తున్నారు మరి మీరు పరిపాలన? ఎందుకోసం చేస్తున్నారు? ఇన్ని లక్షల మందిని అఫెక్ట్ అయ్యేటటువంటి ఈ జీవోలన్నీ కూడా పెట్టుకొని వాటి మీద కనీసం రివ్యూ చేయకుండా, మూసీ మీద రివ్యూ చేయడానికేమో టైం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి, నిరుద్యోగుల మీద మాత్రం రివ్యూ చేయడం లేదు. మేము ఇవాళ పాయింట్అవుట్ చేస్తున్నాం, 5 జీవోలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో రద్దు కావాల్సినవి. జీవో నంబర్ 4 డిగ్రీ లెక్చరర్స్కి అడ్డం ఉన్నది. జీవో నంబర్ 108 టీచర్ పోస్టులు డిఎస్సీల కోసం అడ్డం ఉన్నది. జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు డైరెక్ట్గా అన్యాయం చేస్తున్నది. పోలీసులో జీవో 46, గురుకులాలలో జీవో 81, ఇక మా ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 4. ఇవన్నిటిని కూడా రద్దు చేయాలి. నిరుద్యోగులను మీరు విస్మరిస్తే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మేము వారి దగ్గరికి వెళ్తాం, వారితో మాట్లాడతాం, వారిని సమాయత్తం చేస్తాం, వారిని ఉద్యమంలోకి తీసుకొస్తాం. మీ మెడల్ వంచి ఈ జీవోలు రద్దు చేయించి నోటిఫికేషన్లు ఇప్పిస్తాం. మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పిన ప్రతి సంవత్సరం మేము అది సాధించే వరకు, మీరు ఆ నోటిఫికేషన్ వేసేంత వరకు కూడా ప్రభుత్వం వెంటబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిరుద్యోగ యువకులు దయచేసి ధైర్యంగా ఉండండి. మీ పక్షాన్ని అడగడానికి, మీ పక్షాన పోరాటం చేయడానికి తెలంగాణ జాగృతి మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఒక్క 2 మినిట్స్ నిరుద్యోగ యువకులకు ఇస్తాను. దయచేసి మీడియా మిత్రులు ఏమనుకోవద్దు. రవి రాథోడ్ గారు తెలంగాణ జాగృతి యువజన విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడవలసింది కోరుతూ. ఫాస్ట్గా చేయబెట్టు, కూర్చొని మాట్లాడు, క్విక్గా పాయింట్ చెప్పు, తర్వాత మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశం నిర్వహించినటువంటి కవితమ్మ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేటువంటి చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ నిరుద్యోగ సమస్యను ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? ఈ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగుల గురించి మాట్లాడడం చెప్తే వీళ్ళు సారా గురించి మాట్లాడతారు. సారా గురించి మాట్లాడి తకీలా గికీలా అనేటువంటి పేర్లు పెట్టి వీళ్ళు మీకు ఇంత టైం ఉన్నది కదా, మీరు స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారు, ఇంత టైం ఉంది, కానీ నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి సమయం ఈ యొక్క ముఖ్యమంత్రికి లేదు. మీరు ఎందుకు వచ్చారు? ఇంతకుముందు మా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రాహుల్ గాంధీ గారు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు కదా. మా నిరుద్యోగుల మీదనే కదా మీరు మీ యొక్క ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది. కానీ ఈ రోజు వరకు 2.5 సంవత్సరాలు అయింది. ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీరు ఇచ్చినటువంటిది 67,000 ఉద్యోగాలు. కరెక్ట్ లెక్క చెప్తా, ఏమన్నా తక్కువ అయితే నా తలకాయ ఇచ్చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఎంత అన్నారు? 16,700 ఉద్యోగాలు మేము ఇచ్చినామనేటువంటిది అంటా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా మీరు 16,700 ఉద్యోగాలు ఇచ్చారనేది మీరు ఒప్పుకున్నారు. మీ తలకాయ అనేటువంటిది ఏ కత్తి తీసుకొని రావాలి, ఏ రాజులు వాడినటువంటి కత్తి తీసుకొని రావాలనో నడకడానికి మీరు చెప్పండి, మేము వస్తాం. కానీ మీరు ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేసి నిరుద్యోగ భృతి అనేటువంటిది ఇవ్వాలి. దాంతోపాటు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇచ్చేంత వరకు తెలంగాణ జాగృతి ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఉంటుంది. గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఎస్ఐపిసి కావచ్చు, ప్రతి ఒక్క నోటిఫికేషన్ కోసం తెలంగాణ జాగృతి ఈ రోజు నుంచి ఖచ్చితంగా కొట్లాడబోతుంది అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగ మిత్రులు అధైర్యపడొద్దు, ఎవరు చనిపోవద్దు. ఇప్పటికీ 20 మంది విద్యార్థులు చనిపోయారు. మీకు తెలుస్తలేదా ముఖ్యమంత్రి గారు? మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీకు ఈ విధంగానే ఉంటుందా? చేతికి వచ్చినటువంటి పిల్లలు చనిపోతూ ఉంటే తల్లిదండ్రులు అసలు ఏం చేసుకోవాలనేటువంటిది తెలుస్తలేదు. అందుకే మీకు తక్షణమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. 40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయనేటువంటిది చెప్పారు కదా, ఫైనాన్స్ కమిషన్ క్లియర్ అయి ఉన్నది. అవి ఎందుకు ఇస్తలేరు? ఈ 40,000 అన్నీ ఇవ్వండి ఫస్ట్. 2 లక్షలు ఎలాగో మీకు శాత కాదనేటువంటిది అర్థమవుతా ఉంది. అందుకే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు రిలీజ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. అస్మా గారు మాట్లాడవలసింది కోరుతుంది. అందరికీ నమస్కారం. మనకి టీజీపీఎస్సీ బోర్డు రిజిస్టర్ చేసుకున్న ఓటీఆర్స్ ప్రకారం 30 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ ఓటీఆర్ కొత్త రిజిస్ట్రేషన్ కాకముందే 30 లక్షల మంది ఉన్నారు. అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు, అంటే ఈ నిరుద్యోగులంతా 30 లక్షల మంది కుటుంబాలు. ఈ 30 లక్షల మంది కుటుంబాలు వాళ్ళందరూ అనుకొనే మిమ్మల్ని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ 30 లక్షల మంది బాధ్యత, ఆ 30 లక్షల మంది నిరుద్యోగుల బాధ్యత మీదే. ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఓటీఆర్స్ ప్రకారం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే నిరుద్యోగులు రోజు రోజుకి పెరుగుతున్నారే తప్ప తగ్గే అవకాశం అయితే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా దాంట్లో డిగ్రీ నుంచి మనకి పీజీ వరకు అప్డేట్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు.
అయితే ఇప్పుడు మనకి ఇచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఇప్పుడు హడావుడిగా మాకు నోటిఫికేషన్లు కావాలని మేము గొడవ చేస్తున్నాం. సడన్గా ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ ఆ నోటిఫికేషన్స్కి ఏదో ఒక జీవో అడ్డొస్తుంది. ఇప్పుడు చెప్పినట్టుగానే 46 జీవో కానీ 29 జీవో కానీ మా జీవో నెంబర్ డిగ్రీ లెక్చరర్ దాంట్లో జీవో నెంబర్ 4 కానీ 108 జీవో కానీ ఇలా ఈ జీవోలన్నీ గురుకులాల్లో 81 జీవో, ఈ జీవోలన్నీ అడ్డంకిగా ఉంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం నిరుపేద విద్యార్థులకి చాలా తక్కువ. కాబట్టి మేమేమంటున్నామంటే ఉద్యోగాలు ఇచ్చే ముందు ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఒక గొడవ అసలు, ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచే ఆలోచన ఉందో లేదో తెలుస్తలేదు. మరి ఆ జీవో కూడా అయిపోయింది. నిజంగా నోటిఫికేషన్లు లేక వయసు మీద పడి అయిపోయిన చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచి, అలాగే ఈ నోటిఫికేషన్కి అన్నిటికీ కూడా అడ్డంకిగా ఉన్న ఈ జీవోలు అన్నిటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే నిరుద్యోగుల పక్షాన ఈరోజు జాగృతి నుంచి మీరు ప్రశ్నిస్తున్నందుకు, మాకు సపోర్ట్గా ఉన్నందుకు మీకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. అలాగే మా నిరుద్యోగులందరూ కూడా వచ్చారు కాబట్టి అన్ని నోటిఫికేషన్స్ గురించి మేము మాట్లాడుతున్నాము. ఇందులో అసలు ఒక్కొక్క జీవో ఒక్కొక్క సీఎం తెచ్చిన జీవో, అసలు చంద్రబాబు నాయుడు కాలంలో ఉన్న 108 జీవో డిఎస్సిలో ఇప్పటికీ పెట్టి చంద్రబాబు అసలు వారానికి ఒకసారి వస్తారో నెలకోసారి వస్తారో తెలియదు, కానీ ఆయన మీద ఎంత అభిమానం ఉంటే మాత్రం చంద్రబాబు మీద అభిమానంతో రేవంత్ రెడ్డి 108 జీవోని ఇంకా పెట్టి డిఎస్సిలో ప్రమోషన్ కోటాని పెంచి ఇవ్వడం వల్ల 30% మందికి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయి, 70% ప్రమోషన్స్ ద్వారానే పోతున్నాయి. ఈ డిగ్రీ లెక్చరర్ దాంట్లో ఏ గొడవ లేదు కదా అనుకుంటే తీరా దాంట్లో కూడా పెట్టేశారు. ఇప్పుడు పిహెచ్డీ చేసిన వాళ్ళకే 25 మార్కుల వెయిటేజ్ ఇస్తుంటే నిజంగా ఎన్ని పిహెచ్డీ అడ్మిషన్స్లు తెలంగాణలో 13 యూనివర్సిటీలు ఎన్ని పిహెచ్డీ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నాయి? ఒకవేళ ఎప్పుడోసారి 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో పిహెచ్డీ అడ్మిషన్స్ నిర్వహిస్తే దాంట్లో సబ్జెక్టుల వారీగా ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు? ఎంతమందికి నిరుపేద విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు ఇస్తున్నారు? పిహెచ్డీ 5 సంవత్సరాలు చేసే కంటే యూజీసీ నెట్ కానీ సెట్ కానీ ప్రిపేర్ అయ్యి దానికి సమానంగా ఉన్న పరీక్షలు మేము అర్హత సాధిస్తే డిగ్రీ లెక్చరర్గా మేము ఉద్యోగం సాధించవచ్చు అనే ఒక 16 సంవత్సరాల నిరీక్షణకి మీరిచ్చే ఫలితం జీవో నెంబర్ 4. దీనివల్ల చాలామంది నిరుపేద విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి తక్షణమే జీవో నెంబర్ 4ని రద్దు చేయాలని చెప్పేసి డిగ్రీ లెక్చరర్ కోసం ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమని చెప్తారా? పేరు చెప్పి ఫాస్ట్ చెప్పేసి. నా పేరు కిరణ్. అందరికీ నమస్కారం అన్న. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా పరిస్థితి ఘోరంగా ఉన్నది నిరుద్యోగులది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా అంటున్నారు, మేము 16,700 ఉద్యోగాలు ఇచ్చినామని. ఇది అంత 16,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళే అంటున్నారు. పైగా ఇంకా 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళే అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకి తెలియాలి. ఇంతకుముందు కూడా మేము అడుగుతూ ఉన్నాము, రాష్ట్రారోపణలు చేస్తూ ఉన్నాం, ధర్నాలు చేస్తూ ఉన్నాం, అయినా పట్టించుకుంటలేరు. ఇప్పుడు వరకు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు కరెక్ట్గా గ్రూప్ 1లో 63 కానీ ఇప్పుడు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా దాన్ని ఆపుతున్నందుకు వాళ్ళకు ఎంతవరకు పైశాచిక ఆనందం పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ మీటింగ్లో అయినా ఇంతకుముందే అన్నారు, నాకు ఇట్లా చేస్తే పైశాచిక ఆనందం వస్తుందని. మీకు రేవంత్ రెడ్డికి నమ్మి మేము ఓట్లు వేయలేదన్నా, మేము ఢిల్లీ బాస్ రాహుల్ గాంధీకి నమ్మి ఓట్లు వేసినాం. మేము మాకు ఇప్పుడైనా మీరు నోటిఫికేషన్ ఇస్తారని మేము కవితక్క మీటింగ్ పెట్టినందుకు చాలా చాలా కృతజ్ఞతలుగా, నిరుద్యోగుల పక్షాన మీరు నిలబడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఇప్పుడు నిరుద్యోగులు 20 మంది చనిపోయిన అసెంబ్లీలో అమ్మలాంటి అసెంబ్లీలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఘోరం. అన్ని అబద్ధపు మాటలు అసెంబ్లీలో మాట్లాడడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైంది. ఈ అంతలో ఇంత శ్రీధర్ బాబు చదువుకున్నారా అంటే శ్రీధర్ బాబు కూడా అదే మాట సెంట్రల్ లైబ్రరీ నుంచి మేము 30 బస్సులు కట్టుకొని పోయినాం. మేము ఈరోజు మీరు ప్రమాణ స్వీకారం రోజు ఒకటే మాట అన్నారు, ఏంటంటే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని. ఇప్పుడు చిన్న ధర్నా అయినా మాకు నైట్ 5 గంటలకు వచ్చి నిర్బంధంలో నిరుద్యోగులు 20 మంది చనిపోతా ఉన్నారు. మీరు ఇప్పుడైనా దాన్ని చూసి ఒక నోటిఫికేషన్ అయినా ఇస్తారేమో అని ఆశిస్తున్నామక్క. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏ నిరుద్యోగిని కదిలించినా, ఏ పరీక్ష రాస్తున్నటువంటి యువతి యువకులను కదిలించినా కూడా కన్నీటి గాథలే ఉన్నాయి. అయినప్పటికీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు,
ఎమిరేట్స్ టీషర్ట్లు వేసుకొని ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడడము, ఇటువంటి లైటర్ వేలో ఆలోచనలు తప్పితే ఒక సీరియస్నెస్తోని ఈ రాష్ట్రంలో మరి యువకులు ఇంతమంది బలైపోతున్నారు, వీరి గురించి మాట్లాడాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం అన్యాయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు నిన్న మొన్నటిదాకా ఒక 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామన్నారు. ఇప్పుడు అవి కూడా వీక్కపోతారట. పంచాయతీ సెక్రటరీ అందరూ ఊర్లలోకి పోయి ఎవరెవరు మరి ఐటీ కట్టినరు అని చెప్పి దానికోసం కూడా ఎంక్వైరీలు మొదలు పెట్టిరట. ఆల్రెడీ చిరుద్యోగులకు ఎవరికి ఇవ్వరు, అంగన్వాడికి ఇయ్యరు, ఆశాకి ఇయ్యరు. వాళ్ళు ఎంత చిన్న ఉద్యోగులైనా వాళ్ళకి రేషన్ కార్డులు ఉండవు. గల్ఫ్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకి వీకేస్తున్నారు రేషన్ కార్డులు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో ప్రైవేట్లో బట్టల దుకాణంలో ఎన్నో 10-15 వేలకు జీతం చేసుకునేటోళ్ళ వాళ్ళ రేషన్ కార్డులు కూడా పీకేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి వచ్చిండ్రు. ఇప్పుడు ఉన్నటువంటి 1,10,00,000 రేషన్ కార్డులలో దాదాపు ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది బియ్యం తీసుకుంటా ఉన్నారు. మీరు కొత్తగా 5 లక్షలు ఇచ్చినామని చెప్తున్నారు. ఇప్పుడు ఇచ్చి 5 లక్షలు ఇచ్చినట్టే కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో గుంజుకున్నట్టు 10-15 లక్షలు తీసేసేటటువంటి ప్రణాళిక మీరు పెట్టుకొని గ్రామాలలో సర్వే చేస్తున్నారు. ఆ సర్వే తక్షణం ఆపాలి. చిరు ఉద్యోగి అనేవాడు ప్రైవేట్లో చేసినా ప్రభుత్వంలో చేసినా ఆ ప్రభుత్వం నుంచి వచ్చే 6 కిలోల బియ్యం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి పైశాచికమైనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేయకూడదని, రేషన్ కార్డుల మీద మీరు ఏదైతే ఐటీని అప్లై చేసే పని చేస్తూ ఉన్నారో అది చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి డిగ్రీ లెక్చరర్స్కి ఇచ్చినటువంటి జీవో 4ని ఉపసంహరించుకోవాలి. డిఎస్సి కోసము అడ్డంగా ఉన్నటువంటి 108 జీవోను ఉపసంహరించాలి. గ్రూప్స్లో అడ్డంకిగా ఉన్నటువంటి జీవో 29ని రిమూవ్ చేయాలి. పోలీసు ఉద్యోగాల్లో అడ్డంకిగా ఉన్న జీవో 46ని రిమూవ్ చేయాలి. గురుకులాల్లో అడ్డంకిగా ఉన్న జీవో 81 రిమూవ్ చేయాలి. మా ఆడబిడ్డలకు రిజర్వేషన్ రాకుండా చేస్తున్నటువంటి జీవో 4ని రద్దు చేయాలి. వీటన్నిటి మీద కూడా ఐక్య పోరాటాలు చేస్తాం. రాష్ట్రమంతా కూడా నవయువకుల్ని యువతులందరినీ కూడా సమీకరిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ అతి త్వరలో మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి, మీరు ప్రామిస్ చేసినటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.